సేవకులారా, మంచి మనస్సాక్షి, విశ్వాసులు ఇచ్చిన ప్రతి పైసా లెక్క అప్ప చెప్పాలి. పండు ప్రేమ్ కుమార్ గారు ఒక క్యాసెట్లో చెప్పారు, ఆ మధ్య ఇస్కరియోతు యోధ స్వదేశీ డబ్బుతో చెలగాటమాడితేనే పొట్టు పగిలి చచ్చాడు. సేవకులు ఈ రోజున స్వదేశీ విదేశీ డబ్బుతో చెలగాటమాడుతున్నారట, జాగ్రత్త అని ఒక క్యాసెట్లో హెచ్చరిస్తారు. సేవకులకి డబ్బు ఎక్కువైపోయి, ఇప్పుడు డబ్బు ఉందా, దేవుని సేవ ఖర్చు పెట్టు. సేవకుడు విశ్వాసం ఇచ్చిన డబ్బు ఏం చేస్తున్నాడు? మా మినిస్ట్రీలో ఎవరికి బ్యాంక్ అకౌంట్ ఉండకూడదు. ఒకవేళ ఒక వ్యక్తికి బ్యాంక్ అకౌంట్ ఉంది అని మా నాలెడ్జ్కి వస్తే నిమిషాల మీద సంస్థలోంచి బయటికి గంటేస్తామండి. విశ్వాసం ఇచ్చిన డబ్బు దాచుకోవడానికి నువ్వెవడురా? దేవుని కోసం ఖర్చు పెట్టాలి, అక్కడ దేవునికి మహిమ కలుగును గాక.